హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నీట్గా కడిగిన చికెన్ వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. కారం సరిపడా వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. తరువాత 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకొని అందులోనే 1 కప్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా ఇలా కలిపాక మూత పెట్టుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్కి సరిపడా వాటర్ని అందులో వేసుకోవాలి. ఆ బియ్యాన్ని 1 గంట పాటు నాననివ్వాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని దాని మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. బిర్యానీ పువ్వును వేసుకోవాలి. లవంగాలను వేసుకోవాలి. యాలకులను వేసుకోవాలి. మిరియాలను వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్కను వేసుకోవాలి. 2 మరాఠీ మొగ్గలను వేసుకోవాలి. కొద్దిగా జాపత్రిని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కరివేపాకు రెబ్బ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వీటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. ముందు మ్యాగ్నేట్ చేసిన చికెన్ను అందులో వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే అందులో కొద్దిగా వాటర్ ఊరుతాయి. కాసేపు అలానే కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. కాసేపటికి మూత తీసి చూస్తే అందులో ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు చూస్తే చికెన్ బాగా ఉడికింది. దాన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా 3 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. ఆ నీటిలో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేశాక ఒకసారి ఆ రైస్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చూసారా, రైస్ 80% కుక్ అయింది. ఇప్పుడు ఆ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ను పెట్టుకోవాలి. 80% కుక్ అయిన రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ లేయర్ వేస్తున్నాను. ఇలా ఫస్ట్ లేయర్ వేశాక ఆ రైస్ని చుట్టూ నీట్గా సర్దుకోవాలి. ఫస్ట్ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లుకోవాలి. తరువాత కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ని కూడా మనం వేసుకోవాలి.
సెకండ్ లేయర్లో వేస్తున్న రైస్ని కూడా చుట్టూ సర్దుకోవాలి. ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని కొన్ని నేను సైడ్కి ఉంచుకున్నాను. దాన్ని ఈ సెకండ్ లేయర్ మీద వేసుకోవాలి. సెకండ్ లేయర్ పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి. కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. ఇప్పుడు థర్డ్ లేయర్ని వేసుకోవాలి. ఆ రైస్ని కూడా నీట్గా సర్దుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరను వేసుకోవాలి. నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లను కూడా నేను వేసుకున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ని, ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొద్ది కొద్దిగా వేసుకున్నాను. తరువాత మూత పెట్టుకొని దాని మీద ఏదైనా ఒక బరువు వస్తువు పెట్టుకోవాలి. సిమ్లో 10 మినిట్స్ ఉంచాలి. 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.